ప్రజాపక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టపగలే 5 ఏళ్ల యువకుణ్ణి కిడ్నాప్ కు యత్నించిన 4 ముఠా సభ్యులు కిడ్నాపర్ ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఇసుక దందాలతో కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇసుక రీచ్ల వద్ద ఆందోళన చేపట్టిన తెలుగు తమ్ముళ్ళు. అడవుల పెంపకం అందరి బాధ్యత. పశువుల మేత పేరుతో అడవులకు అగ్గిపెట్టడం నేరం. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మదనపల్లి సబ్ DFO శ్రీనివాసులు. ప్రకటించిన అధిష్టానం. చంద్రబాబు నిర్ణయంతో నూతన ఉత్తేజంతో సంబరాలు చేసుకున్న తెలుగుదేశం శ్రేణులు. నిమ్మనపల్లిలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా నిధుల పంపిణీ, వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్. ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ కంచుకోట తమ్మళ్లపల్లిలో రాబోవు ఎన్నికల్లో జెండా ఎగరవేసి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తారని తెదేపా ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో దాసరపల్లి జయచంద్రారెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించడంతో తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులలో నూతన ఉత్సాహం నెలకొంది. తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి ఇన్ఛార్జిగా మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి భారీ క్యాన్వాయ్తో ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో కార్యకర్తలు అభిమానులతో ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అంగళ్లు, బీకొత్తకోట, PTM, మొలకల చెరువు మండలాల్లో ఎక్కడ చూసినా జయచంద్రారెడ్డికి తెలుగుదేశం శ్రేణులు, ప్రజలు జన నీరాజనం పలికారు. జై చంద్రబాబు, జై లోకేష్ నినాదాలతో హోరెత్తించారు. సరైన వ్యక్తుల కోసం అన్వేషించి ఫైనల్గా నాకు ఈ అవకాశం ఇచ్చినారు. ఆయనకి మేము ఎప్పుడు కృతజ్ఞతలు ఉంటాము. ఇంకోటి ఏంటంటే మేము కూడా ఒకటే ఆయనకు మాట ఇచ్చినాము. తమ్మలపల్లి నియోజకవర్గం ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి ఈ నియోజకవర్గంలో 50,000 పైచలకు మెజార్టీతో తీసుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి మీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాము. ఆయన కూడా మాతో ఎంతో ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా నీకు నేను తోడుగా ఉంటానని చెప్పి నన్ను నియోజకవర్గానికి పంపడం జరిగింది. కానీ ఈరోజు నేను నియోజకవర్గానికి వస్తా అంటే మన ప్రజలు ఇంత భారీ ఎత్తున నన్ను స్వాగతం పలకడం నా జన్మలో ఎప్పటికీ మర్చిపోయింది. వాళ్ళు స్వాగతం పలికిన ప్రతి నిమిషము వాళ్ళ మొహాల్లో ఉన్న చిరునవ్వును చూసి నా బాధ్యత ఇంకా పెరిగింది. ఖచ్చితంగా తమ్మలపల్లిలో తెలుగుదేశం జెండాను ఎగరేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తమ్మలపల్లి నియోజకవర్గం నాకు కేటాయించినందుకు ఆయనకు కృతజ్ఞులమై భారీ మెజార్టీతో ఈ తమ్మలపల్లిని అసెంబ్లీ సీటును ఆయనకి గిఫ్ట్గా ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పి మా వాళ్ళందరి తరఫున మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాం. ఎవరు ఎన్ని అపోహలు ఎన్ని మాట్లాడినా వాటికన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకున్నది ఒకటే, మేము ఈ తమ్మలపల్లిలో 50,000 పైచలికి ఓట్లతో గెలవాలా. ఎందుకంటే ముందు 47,000 ఓట్లతో ఓడిపోయినాం. ఈసారి 50,000 ఓట్లతో గెలవాలంటే మాకు ముందరున్న ఒక్క గోల్ 50. భావితరాల మనుగడ కోసం అడవులు పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని మదనపల్లె సబ్ DFO శ్రీనివాసులు స్పష్టం చేశారు. శనివారం ఫారెస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశువులు, గొర్రెల కాపరులు కొందరు అవగాహన లేకుండా పశువుల మేత పేరుతో అడవులకు నిప్పు పెట్టడం మంచి పద్ధతి కాదని సబ్ DFO శ్రీనివాసులు హితవు పలికారు.
33% అడవులు ఉండాలని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు గ్రామీణ ప్రాంత ప్రజల సహకారంతో సామాజిక బాధ్యతతో అడవులు పెంచేందుకు అటవీ శాఖ సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నామని, రైతులు, గొర్రెల కాపరులు అవగాహన లేకుండా కొత్త గడ్డి కోసమని అడవులు తగలబెట్టడం సమంజసం కాదని అన్నారు. అడవుల పెంపకంతో ఎన్నో రకాల జీవరాశులు ఆధారపడి ఉన్నాయని, వీటన్నింటినీ రక్షించేందుకు మనమందరం సామాజిక బాధ్యతతో అడవులు పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మదన్ మోహన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అన్ని ప్రెస్ వాళ్ళ ద్వారా ప్రజలకు తెలియజేయండి అని చెప్పేసి, అందుకని చెప్పి ప్రెస్ మీట్ ఈ రోజు ఈ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్, సబ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ లో ప్రిమైసెస్ లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఫారెస్ట్ ఫైర్స్ వల్ల మనకు ఫారెస్ట్ లో నిప్పు పడడం వల్ల, నిప్పు పెట్టడం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయి. దానివల్ల టోటల్ గా ఎకాలజీ దెబ్బతింటది, ఎన్విరాన్మెంట్ దెబ్బతింటది. సకాలంలో వర్షాలు పడవు, సకాలంలో వర్షాలు పడకపోతే మనకు నీళ్లు ఉండవు, నీళ్లు లేకపోతే పంటలు పండవు. ఇదంతా ఉదాహరణకు ఇంటర్లింక్ ఉన్నటువంటి చైన్ అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది అది డెలిబరేట్ గా కావచ్చు, లేదంటే తెలిసో తెలియకో ఫారెస్ట్ ఫైర్ అనేది చేస్తా ఉన్నారు. మనకు విలేజెస్ లో ఫ్రింజ్ విలేజెస్ అంటారు, అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ లో ఏం చేస్తారంటే, మనకు పంటలు అవి ఇవి కోసిన తర్వాత ఏదైతే డెబ్రిస్ ఉంటుందో ఆ డెబ్రిస్ ని ఇష్టానుసారంగా కాల్ చేస్తా ఉన్నారు. కాల్ చేసి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తే ఇబ్బంది ఉండదు, అట్లా కాకుండా దాన్ని అదే వదిలేయటం వల్ల అది ఫారెస్ట్ లేకపోతా ఉంది. అదొకటి. తర్వాత కొన్ని చోట్ల ఈ మేకలు, గొర్రెలు కాసేవాళ్ళు, తర్వాత కొంతమంది ఆవులను తీసుకుపోయేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా అడవి లేకపోయినప్పుడు మళ్ళా ఇప్పుడు మనం ఎండిపోయిన గడ్డికి ఏదైనా నిప్పు పెడితే తర్వాత పచ్చగడ్డి వచ్చేసేసి మనకు దానికి ఏమంటారు, జీవాలకు మేత ఉంటుందనే ఉద్దేశంతో ఇట్లా ఒక పొరపాటు చేస్తా ఉన్నారు. ఇటువంటి పొరపాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. మనము ఇప్పటికే చూస్తా ఉన్నాం. మనకు యాక్చువల్ గా భారతదేశంలో ఉన్న టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా, అంటే టోటల్ భారతదేశం యొక్క భూభాగంలో 33% ఫారెస్ట్ ఏరియా ఉండాలి. అట్లాంటిది మనం ఇప్పుడు 22-23% మాత్రమే ఉన్నాం. దాన్ని ఎన్హాన్స్ చేయడానికి గవర్నమెంట్, స్టేట్, సెంటర్ లో ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా రకరకాల ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ నడుస్తా ఉన్నాయి, సెంట్రల్ వి, స్టేట్ వి. ఇట్లాంటప్పుడు మనం ఫారెస్ట్ ని ఇంప్రూవ్ చేసుకొని, ఎన్విరాన్మెంట్ ని కాపాడుకొని, ఎకాలజీని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సందర్భంలో మనం ఉన్న అడవుల్ని కాపాడుకోలేక మనం ఇబ్బందులు పాలవుతా ఉన్నాము. ఏదైనా ఇబ్బంది ఏంటంటే రేపొద్దున డైరెక్ట్ ఇంపాక్ట్, ఇండైరెక్ట్ ఇంపాక్ట్ సమాజం మీద, వ్యక్తుల మీద, ప్రజల మీదనే ఉంటుంది, రైతుల మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా అందరికీ నేను అప్పీల్ చేసేది ఏమంటే, ఫారెస్ట్ ఫైర్స్ గురించి దయచేసి ఎవరికెవరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వండి. ఎక్కడైనా ఏదైనా ఫైర్ అనేది కనిపిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నిమ్మనపల్లి జెడ్పీ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన 4వ విడత ఆసరా నిధుల పంపిణీ, వాలంటీర్లకు వందన కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మదనపల్లి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లం కు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన ఐకేపీ సిబ్బంది మహిళలకు 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సుమారు 5 కోట్ల రూపాయలను అందజేయడం జరిగిందని అన్నారు. అనంతరం గ్రామ వాలంటీర్లకు సేవా పథకాలను అందజేశారు. మదనపల్లి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వాలంటీర్ వ్యవస్థను సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 4వ విడత వైఎస్ఆర్ ఆసరాను 5 కోట్ల రూపాయలను అందించడం జరిగిందని, గత ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ పథకాలకు మొగ్గు చూపలేదని ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ మాట్లాడుతూ, మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా నాకు ఎంపీ పదవికి మిథున్ రెడ్డిని గెలిపించేందుకు ప్రజలు మాకు అవకాశం ఇవ్వాలని అన్నారు. అనంతరం నిమ్మలపల్లి చర్చిలో క్రిస్టియన్ జిల్లా సెక్రటరీ జయకుమార్ ఆధ్వర్యంలో నిసార్ అహ్మద్ కు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, షమీం అస్లం, మండల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సదాశివరెడ్డి, ఎంపీపీ నరసింహులు, సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్ రెడ్డి, ఆర్బీకే చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీలు జయప్రకాష్ రెడ్డి, శ్రీనివాసులు, ఆర్ఐ రమణారెడ్డి, ఎంపీడీఓ డాక్టర్ మైథిలి, ఏపీఎం రజనీ కుమారి, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, కొమ్మేపల్లి శ్రీనివాసులు రెడ్డి, ముకాసిత్ సుధాకర్ ఖాన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 19,175 కోట్లు రుణమాఫీ చేశారు. మీకే ఇంకా బ్యాలెన్స్ ఈ 4వ విడతలో 6,395 కోట్లు రుణమాఫీ చేసి మొత్తం ఆయన మాట నిలబెట్టున్నారు. అదేవిధంగా నిమ్మనపల్లి మండలానికి వస్తాయి. ఇది వచ్చి స్టేట్ మన స్టేట్ యొక్క రిపోర్ట్ ఇది. ఇప్పుడు నిమ్మనపల్లి మండలానికి వస్తే దగ్గర 3వ విడతలో 16
మూడు విడతల్లో 16 కోట్ల వరకు రుణమాఫీ చేశాడు ఓన్లీ నిమ్మనపల్లి మండలంలో. తర్వాత ఈసారి వచ్చిన 5 కోట్లు, సుమారుగా 5 కోట్లు రుణం చేసి మొత్తం 25 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఆయన చెప్పిండే మాటను నిలబెట్టుకున్నారు. ఈ రకంగా ఏది చెప్పినా చేసే సత్తా ఉండేది, చెప్పే మాట నిలబడి ఉండేది ఏకైక వ్యక్తి వచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వేరే పార్టీ కానీ వస్తారు, అవన్నీ ఎండమావిని మాత్రమే దాంట్లో నీళ్ళు ఉండవు, ఏముండవు, దూరం నుండి చూపిస్తారు. చూడండి అవి ఇస్తామని, కానీ దగ్గరికి పోతే నీళ్లు ఉండవు, మనం దాహంతో సావాల్సింది అంతే తప్ప ఒకటి కూడా ఇవ్వరు. కానీ చెప్పి చేసే వ్యక్తి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు కూడా ఈసారి ఆయన 125 సార్లు బటన్ నొక్కి మీకు వచ్చిన ఇన్ని మంచి అవకాశాలు కల్పించింటే ఇంకా రాబోయే ఎలక్షన్లో కేవలం 2 బటన్లు మటుకు నొక్కేది ఉంటుంది. ఒక ఎంపీ గారికి ఓటుకు ఒక బటన్ నొక్కల్లా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ గారు అయితే మిథునన్న, ఎమ్మెల్యేగా అయితే నేను నన్ను బటన్ నొక్కి గెలిపించినారు. అఖండ విజయాలతో గెలిపిస్తే ఈ రోజు ఎంత మనం హ్యాపీగా ఉన్నామో అదే విధంగా ఫ్యూచర్లో రాబోయే ఏజెంట్ కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఈ రోజు మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఈ రోజు కొంత నియమాలు ఆ మాటలు ఈ మాట విని పక్కకు చూసి మనం కానీ ఏం చేసినామంటే చాలా ఇబ్బంది పడతాము, చాలా బాధపడతాము. దానికోసమే మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. నేను కూడా నిమ్మపల్లి మండలంలో పనిచేసే ఒక ఉద్యోగిస్తున్నాను. నేను ఇక్కడ 5 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ ప్రతి ఊరు మంచి చెడ్డలు నాకు బాగా తెలుసు. చాలా విలేజెస్లో నేను సిమెంట్ రోడ్లు వేస్తాను, కాలువలు కట్టిస్తాను, బిల్డింగ్స్ కట్టించేస్తాను. ఈ స్కూల్లో కూడా కాంపౌండ్ వాళ్ళవన్నీ నేనే చూపించాను. కాబట్టి నాకు చాలా వరకు నిమ్మపల్లి మండలం గురించి బాగా తెలుసు. నేను కూడా రాష్ట్రం విడిపోయినాక వారోత్సవాలు పెట్టినారు. వారంలో ప్రతిరోజు ఆ వారం అంతా రావాలా. ఒకరోజు ఎడ్యుకేషన్ అని, ఒకరోజు వెటర్నరీ అని, వారం పేరు ప్రతిరోజు మీరు వచ్చేవాళ్ళు రాకపోతే మాకైనా బ్రతకాలు కట్ చేస్తారేమో. ఈసారి మీకు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నిసార్లు మీటింగ్ పెట్టారమ్మా మీరు? 2 సార్లు చెప్పినారంట. అప్పుడు సుమారుగా 100 సార్లు ఇప్పుడు మీరు ఆటోలు ఖర్చు పెట్టినట్లు తిరిగిందంటే మీకు 10,000 కంటే ఎక్కువ ఖర్చు అయిందా లేదా చెప్పండి పసుపు కుంకుమల్లో. అయినా అన్ని సార్లు తిప్పుకొని ఆటోలు ఖర్చులు మీకు పని అనుకున్న కూలి ఖర్చులు పక్కన పెట్టండి. ఆ విధంగా చేసి 10,000 ఇచ్చి నేను చాలా ఇచ్చేసా అని చెప్పి చెప్తారు. అంటే దీంట్లో ఒకటి ఏమంటే ఒక కథ ఉందమ్మా భారతంలో. శ్రీకృష్ణుడి దగ్గర అర్జునుడు చెప్తాడు, ఎందుకు చూసినా ఎందుకు ఈ కర్ణుని పొగడుతా ఉంటాడు, దానుడు దానకర్ణుడని, నేనంగా దానం భావిస్తాను నా దగ్గర ఉంటే అని. అంటే సరే బంగారు కొండేస్తాను, నువ్వు దానాలు చేయంటే వచ్చిన వాళ్ళకందరికీ దీంతో తీసి ఇస్తా వచ్చినాడు. తెల్ల నుంచి సాయంకాలం కష్టపడి అందరికి ఇచ్చాడంట. అదే కర్ణుని దగ్గర పోయింటే ఫస్ట్ పేదోడు వస్తే వానికి మొత్తం కొండ ఇచ్చేసినాడు. అంటే యువ బుద్ధి పుట్టే వాళ్ళు దానికన్నా మాదే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు ఎట్లా అంటే వైసీపీ పాలనలో గత 5 సంవత్సరాలుగా ఇసుక అక్రమ దందా నడుస్తుందని తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇసుక రీచులు, ఇసుక రవాణా చేసి కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వైసీపీ పార్టీ నేతల అక్రమాలను వెలికి తీసేందుకు శనివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రీచులు బా వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, మత్స్యకార సాధికార కమిటీ అధ్యక్షులు బొంబాయి దుర్గా, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర పర్యావరణ శాఖ నివేదికపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇసుక దోపిడీపై ఆందోళన చేపట్టి రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల కనుసన్నల్లో 500కు పైగా రీచుల్లో అక్రమంగా ఆర్సీ లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం మదనపల్లి ఇన్ఛార్జ్ తుమ్మలపాటి రమేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇసుక మాఫియా పైన ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను ఫ్రీగా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇసుకనైతేనేమి ఏ ఇసుకున్నా కూడా గనులను అయితేనేమి ఏదైనా కానీ వీళ్ళ అక్రమార్గంలో వీళ్ళ నాయకులు అంతా చేసి కబ్జాలు చేసి ఇసుకను ఇప్పుడు 6,000కి 7,000 రూపాయలకు అమ్ముతాండే చరిత్ర ఈ వైసీపీ నాయకులు.
ఖచ్చితంగా చెప్తానేమేమంటే మేము ఎన్నో విధాలుగా చెప్పాం ఇంతకుముందు కూడా ఇసుక మాఫియా ఇక్కడ పెట్టలేకపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అని చెప్పి మేము తెలియజేస్తే దాన్ని లేదు ఇంతకుముందు కూడా మేము నివేదిక ఇచ్చినాము ఇక్కడ ఏం ఇసుక మాఫియా అనేది ఏం లేదు ఇసుక గురించి ఏం లేదని చెప్పారు కానీ పర్యావరణ శాఖ స్పష్టంగా చెప్పింది ఏమని ఇక్కడంతా ఇసుక మాఫియా పైన ఇది జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ ఇసుక రీతుల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అనేక విధాలుగా దదుల్లో కానీ ఏట్లలో కానీ 30-40 కిలోమీటర్ల రోడ్లు వేయించుకొని మరి ఇసుక రీతులను తొవ్వి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసిన చరిత్ర ఎవరిదిరా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిది అనేది తెలుసు. ఎంతోమంది భవన కార్మికులైతేమి, కాఫీ మేస్త్రీలు అయితేమి, ఇల్లు కట్టుకునే వ్యవస్థ అయితేమి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ఇసుకలో భారీ ఎత్తున కుంభకోణం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే మీరంతా అబద్ధాలు చెప్తున్నారు, ఇసుకలో ఎలాంటి కుంభకోణం జరగలేదని ముఖాయిస్తూ వచ్చిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక భారీ ఎత్తున కుంభకోణం జరుగుతుంది. పక్క రాష్ట్రాలకు కర్ణాటక కానీ తమిళనాడు కానీ అక్రమంగా ఇసుక తోలి ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులు ఎంపీలు భారీ ఎత్తున దోచుకుంటున్నారని కోర్టులో ఈరోజు నిర్ధారణ కమిటీ వేసి తేల్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పెదమండ్యం మండలం కలిచెర్లలో గుర్తు తెలియని 4 వ్యక్తులు ఇన్నోవా వాహనం AP 04 AA 0443లో శనివారం వచ్చి 5 ఏళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకువెళ్లడాన్ని గమనించిన స్థానికులు గుర్తు తెలియని వ్యక్తులను వెంబడించి ఒక వ్యక్తిని పట్టుకుని విచారించగా సరైన సమాధానం చెప్పకుండా పారిపోతూ ఉండడంతో స్థానికులు పట్టుకుని చితకబాదిన ఘటన కలిచెర్లలో చోటు చేసుకుంది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తిని స్థానికులు పోలీసులకు స్వాధీనం చేశారు. ముందు వాడిని వాడే చెప్తాను పట్టుకునే వాడిని తప్పలేదా వాడి చెప్తాను పట్టుకున్నారనే వాడిని తప్పలేదా ఏం కావాలి చూపించండి పీలేరు తెదేపా అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించడంతో మదనపల్లె పట్టణం నిమ్మనపల్లె సర్కిల్ నందు బాణాసంచా పేల్చి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మహిళా కార్యదర్శి విజయమ్మ, రామ్మూర్తి, యాలగిరి దొరస్వామి నాయుడు, నవీన్ కుమార్ చౌదరి, రెడ్డెప్ప, అన్వర్ బాషా, గండికోట గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ నల్లారి కుటుంబం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి అమర్నాథ్ రెడ్డి మంత్రిగా జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, తనదైన శైలిలో జిల్లా అంతటా మంచి పట్టు కలిగిన నేతగా ఎటువంటి అవినీతి మచ్చలేని రాజకీయ కుటుంబం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తున్నారని, అటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ప్రకటించడం కార్యకర్తలందరికీ సంతోషాన్నిస్తుందని అన్నారు. అతని గెలుపు ప్రజా గెలుపు కావాలని ఆకాంక్షించారు. కిషోర్ కుమార్ రెడ్డి తప్పక విజయం సాధించి అన్నమయ్య జిల్లాలో మంత్రి పదవి చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. నల్లారి కుటుంబంలో అమర్నాథ్ రెడ్డి గారు అనేక సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, కిషోర్ కుమార్ రెడ్డి గారు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ జిల్లా ప్రజలకు చేశారు. ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు పీలేరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన ప్రకటనను మేము స్వాగతిస్తూ ఆయన ఎమ్మెల్యే కావాలని, అన్నమయ్య జిల్లాలో మంత్రి కావాలని ప్రజలంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆయన సేవలు మరోసారి ఈ జిల్లా ప్రజలకెంత ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. టికెట్ అనౌన్స్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.